కెరీర్ పరంగా ఏ టఫెస్ట్ మూమెంట్ ఏం లేదు అంటే మీరు ఫీల్ అయింది కెరీర్ పరంగా ప్రొఫెషనల్గా? కొన్ని మంచి సినిమాలు చేయలేకపోయాను. ఫర్ అన్ ఎగ్జాంపుల్ జెంటిల్ మ్యాన్ నేను చేయాల్సింది సేమ్ డేట్స్ మన అల్లరి పీరియడ్. సో టోటలీ అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అది అప్పుడప్పుడు ఆ తర్వాత ఏమైంది మర్చిపోవడం. అల్లరి పీరియడ్తో మీరు డాన్సెస్ అచీవ్ చేశారు సార్. అంతకుముందే డాన్సులు ఉండింది కానీ అల్లరి పీరియడ్ తర్వాత కంపల్సరీ అయింది. అవును, కంపల్సరీ అయింది. నేను డ్యాన్స్ రోజు అంటే ఎవరిని ఫోన్ చేయనివ్వను, ఫోన్ చేసినా కూడా లొకేషన్ చెప్పను. మీకు టఫ్గా ఫీల్ అయ్యేది డాన్సెస్ అంటగా? మీరు టఫ్గా ఫీల్ అయ్యేది? అయ్యో చాలా టఫ్గా ఫీల్ అయ్యేది. అది అప్పుడు ఒక డైరెక్టర్ నాకేం చేశారు, రెయిన్ ఎఫెక్ట్ సాంగ్. ఆయన ఏమన్నారు, మీరు కొంచెం మెడిసిన్ వేసుకుంటే ఆ రెయిన్ ఎఫెక్ట్కి చలితో ఉండదు, డ్యాన్స్ కూడా బాగా వస్తుంది అన్నట్టు డ్రింక్ పోసి ఇచ్చారు. అప్పుడు ఒక సాంగ్ అంతా కొంచెం డ్రింక్ వేసి అప్పుడు ఈజీగా ఉండింది. డ్యాన్స్ మూమెంట్ ఎక్కువ టేక్స్ వెళ్ళలే. అప్పుడు అనుకునేవాడిని ఇది ఒక టిప్ లాగా అప్పుడు జరిగింది అలా. మాకు మీ అల్లరి పీరియడ్ రిలీజ్ అయ్యే వరకు మీ సినిమా ఒక మ్యూజికల్ హిట్ అయిద్దని మేము ఎప్పుడు అనుకోలేదు సార్. అంటే ఎమోషనల్ హిట్స్, యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్, ఫైట్స్, అంటే ఒక యూనిక్ క్యారెక్టర్స్తో మీరు ఆడియన్స్ని అప్పటి వరకు గెలుస్తూ వచ్చారు వాళ్ళ మనసుల్ని. మీ నుంచి ఒక మ్యూజికల్ హిట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అల్లరి పీరియడ్ అది అచీవ్ చేసింది. అవును, అల్లరి పీరియడ్ తర్వాత ఆయుధం అది బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అనుకోవచ్చు కెరియర్లో. అవును, ఇప్పుడు ఇదేమిటమ్మా మాయా హిట్ అవ్వడం అది పెద్ద మైల్. అది ఒక సినిమా రిలీజ్ అయినట్టు అది ఒక రీకాల్ మెమరీని మళ్ళీ సెట్ చేసింది సార్ మీ గురించి. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఆ సాంగ్ అనేది కీ రోల్ పోషించింది ఆ సినిమా సక్సెస్లో. చాలా బాగా డ్యాన్స్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగా చేశారు ఆ సినిమా. లేదు, ఈ కాల పిల్లలు అందరూ కూడా దాన్ని చేసి పెట్టడం, రీల్గా చేయడం, ఎంజాయ్ చేయడం, పబ్స్లో వినిపించడం, ఇదంతా చూసి ఐ వాజ్ రియలీ వెరీ హ్యాపీ. ఇంకో కొత్త సినిమా రిలీజ్ అయినట్టే. మీరు కిరణ్ అబ్బవరంతో మాట్లాడుతున్నప్పుడు థ్యాంక్స్ కిరణ్, ఇది నాకు సినిమా రిలీజ్ అయినట్టు అయింది అన్నాను. ఆయన ట్రాక్టర్ నడిపిప్పుడే ఆయన వినేవాళ్ళు. ఇంకేదైనా సాంగ్ అలా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది సార్ మీకు? అలాంటి సాంగ్స్ ఉన్నాయి. మా పిల్లలు అంటుంటారు, ఈ సాంగ్ ఈ సినిమాలో పెట్టేయాలి డాడీ, నేను రమ్య చేస్తున్నాము, ఆ రోజు పెట్టేయాలి అన్నట్టు వాళ్ళు అంటుంటారు. సో అలాంటి కొన్ని సాంగ్స్ అంతా ఎస్ వీ కెన్ రేపు చేయొచ్చు, చేస్తారు కూడా అన్నట్టు కొన్ని సాంగ్స్లు ఉన్నాయి. చూద్దాం.